హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ ఇన్నోవేటివ్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఒక సర్వో మోటార్ని ఎటువంటి మైక్రో కంట్రోలర్ యూస్ చేయకుండా కంట్రోల్ చేయొచ్చా? చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, కానీ దానికంటే ముందు మీకు సర్వో మోటార్ వర్కింగ్ అనేది తెలియాలి. బేసిక్గా ఒక సర్వో మోటార్ అనేది క్లోజ్డ్ లూప్ సర్క్యూట్లా వర్క్ చేస్తుంది అనమాట. మనకి సర్వో మోటార్లో మెయిన్గా 3 పార్ట్స్ అయితే ఉంటాయి: షాఫ్ట్, కాంపరేటర్, ఇంకా మోటార్. మనకి సర్వో మోటార్‌లో మెయిన్ కాంపోనెంట్ అయితే కంపరేటర్ అనమాట. ఇది సింపుల్‌గా మనం ఇచ్చిన పీడబ్ల్యూఎం సిగ్నల్‌ని బట్టి ఆ మోటార్ యొక్క షాఫ్ట్‌ని అయితే రొటేట్ చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 0-180 డిగ్రీస్ రొటేట్ అయ్యే సర్వో మోటార్‌ని తీసుకుంటే దానికి మనం 1 మిల్లీ సెకండ్ నుంచి 2 మిల్లీ సెకండ్స్ వరకు పీడబ్ల్యూఎం సిగ్నల్‌ని అయితే అప్లై చేయగలమనమాట. అంటే ఆ 1 మిల్లీ సెకండ్ నుంచి 2 మిల్లీ సెకండ్స్ వరకు వచ్చే సిగ్నల్‌ని బట్టి అది మోటార్ యొక్క షాఫ్ట్‌ని అయితే రొటేట్ చేస్తుంది. ఇది సర్వో మోటార్ యొక్క బేసిక్ వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. మీకు ఒకవేళ ఇంకా డీప్‌గా కావాలంటే కింద కామెంట్ చేయండి. చాలామంది ఈ సర్వో మోటార్స్‌ని ఓన్లీ మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేసి కంట్రోల్ చేయగలమనుకుంటారు. కానీ ఇటువంటి పీడబ్ల్యూఎం సిగ్నల్స్‌ని జనరేట్ చేసే సిస్టమ్స్ అయితే చాలానే ఉన్నాయి. దాంట్లో మల్టీ వైబ్రేటర్స్ ఒకటనమాట. ఈ మల్టీ వైబ్రేటర్స్ అనేవి స్క్వేర్ వేవ్స్‌ని అయితే జనరేట్ చేస్తాయన్నమాట. నథింగ్ బట్ పీడబ్ల్యూఎం సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తాయన్నమాట. అయితే ఈ పీడబ్ల్యూఎం సిగ్నల్ యొక్క టైమ్ పీరియడ్ అండ్ ఫ్రీక్వెన్సీని బయట కనెక్ట్ చేసే రెసిస్టర్ అండ్ కెపాసిటెన్స్ వాల్యూస్ బట్టి డిఫైన్ చేయొచ్చనమాట. అంటే మనం బయట రెసిస్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్ వాల్యూని వేరీ చేసే కొద్దీ మనకి పీడబ్ల్యూఎం సిగ్నల్ అనే ఫ్రీక్వెన్సీ ఆర్ టైమ్ పీరియడ్ అనేది చేంజ్ అవుతుంది. ఆ కరెక్ట్ రెసిస్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ వాల్యూస్ కనుక్కోవడానికి మనమైతే ఈ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవచ్చనమాట. డిప్లొమా ఆర్ బీటెక్ స్టూడెంట్స్‌కి తెలిసే ఉంటుంది. ఈ మల్టీ వైబ్రేటర్స్ అనేవి మెయిన్‌గా 3 మోడ్స్‌లో వర్క్ అవుతాయి: ఎస్టేబుల్, మోనోస్టేబుల్ అండ్ బైస్టేబుల్. మనకి కంటిన్యూస్ వేవ్ కావాలి కాబట్టి ప్రెజెంట్ ఎస్టేబుల్ మోడ్‌ని సెట్ చేసుకున్నా. ఈ ఎస్టేబుల్ మోడ్‌లో మనం 2 రెసిస్టర్స్ అయితే యూజ్ చేస్తాం కదా! దాంట్లో ఒక రెసిస్టర్‌ని వేరియబుల్ రెసిస్టర్‌లా పెట్టుకున్నా. ఎందుకంటే మనకి 1 మిల్లీ సెకండ్ నుంచి 2 మిల్లీ సెకండ్స్ వరకు టైమ్ పీరియడ్ అనేది వేరీ అవ్వాలి కాబట్టి ఒక వేరియబుల్ రెసిస్టెన్స్‌ని పెట్టుకున్నా. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఆ షాఫ్ట్‌ని తిప్పుతున్న కొద్దీ ఆ సర్వో మోటార్ షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఒక మాన్యువల్లీ కంట్రోల్డ్ మెకానికల్ ఆర్మ్‌నయితే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.